సప్త సంతానములలో ప్రశస్తిగాంచి ఖిలముకా నిధి భువిని సత్కృతియచువే. 7 సంతానములు ఉన్నాయి ఈ భూమండలంలో. కన్న కొడుకు, పుస్తక ముద్రణ, చెరువు త్రవ్వుట, ఇటువంటివన్నీ కలిపి మొత్తం 7 ఉన్నాయి. అవి వరకు చెప్పాను, మళ్ళీ చెప్పక్కర్లా. ఈ సప్త సంతానాలలో తక్కినవన్నీ ఎప్పుడో ఒకప్పుడు పోతాయట. గుడి కట్టించాడండి, ఈ గుడి మనకో సంతానం. కానీ ఈ గుడి కూడా ఒక 1000 ఏళ్ళు పోయాక కూలిపోవచ్చు. చెరువు తవ్వించాడు, అదొక సంతానం, మన బిడ్డట చెరువు. కానీ ఈ చెరువుని కూడా కాలక్రమేణా పూడ్చి చేసి తెల్ల చెరువు కాస్త రేపు పొద్దున్న వెల్ల చెరువు అయిపోవచ్చు. అక్కడ కూడా స్థలాలు వేసి ఎవడో ఆక్రమించవచ్చు, కబ్జా చేయొచ్చు. అలాగే ఒక ఆయన ఇంకేదో ఓ చోటకి వెళ్ళి ఓ మహత్తర కార్యక్రమం చేశాడు, ఓ పొలం దానం చేశాడు. రేపు పొద్దున ఈ పొలం ఇంకెవడో పట్టుకుపోవచ్చు. దేవాలయాలకు భూములు ఇస్తున్నారు కదా, ఆ భూములు ఎన్ని ఉంటున్నాయి ఇవాళ? దేవాలయాల భూములు ఎన్నో ఆక్రమణ వశం అయిపోయాయి. ఇవన్నీ సంతానాలే. ఇవన్నీ నాశనం అయిపోతాయి కొంతకాలం అయ్యాక. కానీ ఎప్పటికీ నాశనం కానిది కావ్యం. వ్యాసుడి కావ్యాలు ఎప్పటికైనా ఉంటాయా లేదా? వాల్మీకి కావ్యం ఎప్పటికైనా ఉందా లేదా? శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాల కవుల కావ్యములు ఎన్ని వందల సంవత్సరములు గడిచినా ప్రజల నాలుకల మీద ఉంటున్నాయా లేదా? పోతన గారి భాగవతం మనం మర్చిపోం. కారణం అది సరస్వతి. సరస్వతి భూమి ఉన్నంతకాలం నాశనం కాకుండా ఉంటుంది. అలా 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 వెడుతూనే ఉంటుంది. అందుకే అన్నిటికంటే గొప్పది సారస్వత దానం.